హైదరాబాద్ లో బాంబు పేలుళ్లకు కుట్ర చేపట్టారనే వార్త మరోసారి హైదరాబాద్ ను షేక్ చేసింది. నిఘా వ్యవస్థలు వైఫల్యం చెందితే ఎలాంటి నష్టం జరిగి ఉండేదో ఊహిస్తేనే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. బాంబు పేలుళ్ల కుట్రను నిర్వీర్యం చేసిన నేపథ్యంలో హైదరాబాద్ వాసులు గోకుల్ చాట్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటున్నారు. అది ఆగస్టు 25, 2007. నగరం ప్రశాంతంగా ఉంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కోటి గోకుల్ చాట్ ప్రేమికులు ఇష్టంగా ఐస్ క్రీం ఆరగించేస్తున్నారు. స్నేహితులు కబుర్లతో మరింత చిల్లవుతున్నారు. అలాగే లుంబిని పార్కులోనూ దాదాపు సేమ్ సీన్. కానీ హఠాత్తుగా పెద్ద శబ్దం. కన్ను మూసి తెరిచేలోపే చుట్టుపక్కల శవాలు, మరికొంతమంది గాయాలతో నెత్తుటి ముద్దలాగా మారి హాహాకారాలు చేస్తున్న దృశ్యాలు. అసలేం జరిగింది? బాంబ్ బ్లాస్ట్, జనం పరుగులు, అప్పటి వరకు సరదాగా నడిచిన కాలం మీద నెత్తుటి చారికలు, ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు చేసిన ఈ ఘటనతో నగరం ఉలిక్కిపడింది. జనం హడలిపోయారు. ఈ ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోగా చాలా మంది వికలాంగులు అయ్యారు. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన వేళ గతంలో జరిగిన పేలుళ్ల తాలూకు ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. నిఘా సంస్థలు అప్రమత్తంగా ఉండటంతో హైదరాబాద్ లో ఉగ్రదాడి తప్పిందని, లేదంటే నగరం మరోసారి నెత్తురోడేదని చెప్పుకొస్తున్నారు. ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం భగ్నం చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన వీరిద్దరిని అరెస్టు చేశారు. బాంబు తయారీల కోసం ఆన్లైన్ లో పేలుడు పదార్థాలను ఆర్డర్ ఇచ్చారు. అసలు బాంబులను ఎలా తయారు చేయాలనే దానిపై ఆన్లైన్ లో సర్చ్ కూడా చేశారు. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో విజయనగరం పరిసరాల్లో బాంబు పేలుళ్ల ప్రక్రియ కోసం రిహార్సల్స్ నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో కూడా బ్లాస్టింగ్ ఆపరేషన్ చేయాలనేది ఈ ఇద్దరు స్కెచ్ గా తెలుస్తోంది. సిరాజ్, సమీర్ ఉగ్రకుట్రను తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ద్వారా భగ్నం చేశారు. విజయనగరం పోలీసులు సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు సికింద్రాబాద్ లో సమీర్ ని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ పై విజయనగరం తీసుకెళ్లారు. ఉగ్రవాద అంశాలతో ముడిపడి ఉన్న కేసు కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఈ అంశంపై దృష్టి సారించింది. ప్రస్తుతం విజయనగరం 2వ పట్టణ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే సౌదీ అరేబియా నుంచి యువకులను ఉగ్రకుట్ర దిశగా ప్రేరేపితం చేసిన హ్యాండ్లర్లు ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు తేలలేదు. ఏపీ, తెలంగాణలో బాంబు దాడులు చేయాలనేది ఈ ఇద్దరి ప్లాన్. గోకుల్ చాట్ బాంబు పేలుళ్లతో ఎలాగైతే అలజడి సృష్టించారో అలాగే విధ్వంసం చేయాలనుకున్నారు. గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ కావాలని విజయనగరం నుంచి హైదరాబాద్ కు చేరుకున్న సిరాజ్, హైదరాబాద్ లో ఉంటున్న సమీర్ తో ఉగ్రకుట్రపై చర్చలు జరుపుకున్నారు. విదేశాల నుంచి హ్యాండ్లర్ అనే గుర్తు తెలియని ఉగ్ర సంస్థ దేశంలో ఉగ్రకుట్రల కోసం గైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా నుంచే ఆ హ్యాండ్లర్ సోషల్ మీడియా ద్వారా వీరితో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఉగ్రకుట్ర ఏపీ, తెలంగాణను ఒక్కసారిగా భయపెట్టించింది. నిఘా వ్యవస్థలు అలర్ట్ గా లేకపోతే ఏపీ, తెలంగాణలో మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లేవి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉగ్రభూతాన్ని సమూలంగా సమాధి చేయాల్సిందే. అమాయక యువతను ఉగ్రవాదులుగా మార్చుతున్న వారి లెక్క తేల్చాల్సిందే. కలలో కూడా ఊహించని విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. అయినా ఇప్పుడు మన నిఘా వ్యవస్థ, సైనికుల సామర్థ్యం ఏంటో ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఉగ్రమూకలు గుర్తించకపోతే మృత్యువును స్వాగతించటమే.